ఒకే ఒక్క సినిమా దిల్ రాజుని ఆకాశం నుంచి పాతాళానికి పడేలా చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ దర్శకుడైనటువంటి శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాని దిల్ రాజు భారీగా నిర్మించారు. సుమారు 450 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ ని ప్రొడ్యూస్ చేశారు. అయితే ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకులు అనుకున్నంత బస్ అయితే క్రియేట్ చేయలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గేమ్ చేంజర్ మూవీ 15 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 129.1 రూపాయి వసూలుతో చేసినట్టుగా సమాచారం. అయితే దీని ఫలితంగానే గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. ఎంత తీసేసినా సినిమా నుంచి 250 కోట్లకు పైగానే నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోంది. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో దిల్ రాజు తీవ్రంగా నష్టపోయారు. దీంతో దిల్ రాజుతో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. రెమ్యునేషన్ తగ్గించుకుని దిల్ రాజుతో తర్వాత సినిమా చేయడానికి చరణ్ రెడీ అయ్యారనే ప్రచారం. వాస్తవానికి అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో అయితే సినిమా చేస్తున్నారు. అలాగే ఇప్పటికే షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఫిబ్రవరి నుంచి రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. ఇవన్నీ పూర్తయితే కానీ రామ్ చరణ్ తర్వాత సినిమా ఏంటనేది ఆలోచించరు. దీంతో దిల్ రాజుతో రామ్ చరణ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనని అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.